అరుణతారా మా ఉద్యమాల ధీర, ఉస్మానియా క్రాంతిధారా జార్జి నువ్వే మా చేగువేరా. అరుణతారా మా ఉద్యమాల ధీర, ఉస్మానియా క్రాంతిధారా జార్జి నువ్వే మా చేగువేరా. యుగాలు మరవని విప్లవాల విద్యార్థి అమరవీరా, యుగాలు మరవని విప్లవాల విద్యార్థి అమరవీరా. తరాలు తరగని స్ఫూర్తి వెలుగు వేకువ నువ్వేరా, మా జార్జి నువ్వేరా. ఓ అరుణతారా మా ఉద్యమాల ధీర, ఉస్మానియా క్రాంతిధారా జార్జి నువ్వే మా చేగువేరా. అడుగులెత్తు సన్నని మీసం జుత్తు సూడా సక్కని రూపమంట, సుర్రకత్తుల సూపు నీదంట. చేతిలో బుక్కు పదునైనా వాక్కు భలె సింహపు నడక నీదంట, చిరునవ్వులు చిందెమోమంట. ఐన్స్టీను తెలివితేటలంట, భగత్ సింగు తెగువ నీదంట. హోలు హైదరాబాదుకేనంట, సోలో అందాగాడివేనంట. స్కూటరు మీద బయలెల్లినవంటే చూసే కన్నులకు సంబురమంట. నువ్వు స్కూటరు మీద బయలెల్లినవంటే చూసే కన్నులకు సంబురమంట. నువ్వు మాట్లాడుతుంటే తోటోళ్లకు చెగువేరా కనిపించేటోడంట, నీలో చెగువేరాను చూసుకున్నారంట. ఓ అరుణతారా మా ఉద్యమాల ధీర, ఉస్మానియా క్రాంతిధారా జార్జి నువ్వే మా చేగువేరా. గంటల కొద్ది నువ్వు గడిపిన లైబ్రరీ గడియారపు ముళ్ళంట, నీతో పోటీ పడి తిరిగెనంట. అస్తమానము పుస్తకాలతో దోస్తి చేసేటోడివంట, జ్ఞానశీలి జార్జి నువ్వంట. అరే బండా క్యాంటీన్లనంట, గుండెలన్నీ ఒక్కటాయనంట. నువ్వు క్లాసు రూములుంటేనంట, సారోళ్ళకే సలి చెమటలంట. నువ్వు రాసిన పరీక్షా పత్రం చూసి వాళ్ళే మంత్రముగ్ధులైరంట. ప్రపంచం గర్వించదగ్గ మేధావి జార్జని నిన్ను చూడవచ్చినారంట. నువ్విచ్చిన జవాబులకు మెచ్చిన యూనివర్సిటీ గోల్డ్ మెడల్ ఇచ్చెనంట, అందరికి రోల్ మోడలైనవంట. అరుణతారా మా ఉద్యమాల ధీర, ఉస్మానియా క్రాంతిధారా జార్జి నువ్వే మా చేగువేరా. మేధాశక్తికి మెచ్చి పైసల కొలువులెన్నో నీ కాళ్ళ కాడికొచ్చెనంట, వాటిని కాలదన్నినావంట. నక్సల్ బరీ తెలంగాణ పోరాటాల స్ఫూర్తి పొందినవంట, ఉక్కు పిడికిల్లెత్తినవంట. కష్టజీవుల కన్నీళ్లు దుడిచేటి ఉద్యమమే ఉద్యోగమన్నవంట. సకల భోగాల నొదిలినవంట, సామాన్యుడిల బతికినవంట. నీ సాహసానికి త్యాగ నిరతికి ఆకర్షితులైరంట. నువ్వంటే క్యాంపసు నీ వెంటే సైన్యమై నీతో నడిచినరంట. ఆర్ఎస్ఎస్ మూకలను తరిమి కొట్ట పిడిఎస్సును నిలిపినావంట, ఎన్నికల్లో గెలిచినారంట. ఓ అరుణతారా మా ఉద్యమాల ధీర, ఉస్మానియా క్రాంతిధారా జార్జి నువ్వే మా చేగువేరా.
కులాలకు కుల పిశాచులకు కుళ్ళు పుట్టినదంట, నిన్ను చూసి కన్నుగుట్టెనంట. ఆరాచకపు ఆలంపెంగ్యాంగులకు లాగులు దడిసినాయంట, నువ్వంటే వెన్నులు వణికినాయంట. ఆ కడుపు మంటతోనంట కాషాయ పొల్లు కత్తులు దూసినారంట, అయ్యో నెత్తుటి మడుగులోనంట జార్జి నేల కొరిగినావంట. ఆ వార్త విన్న విద్యార్థి లోకమంత విజృంభించినదంట. అరే హైదరాబాదు అల్లకల్లోలమై పెను అలజడి రేగినదంట. నువ్వు ఎత్తిన పిడికిలి జెండా నెత్తుకొని గుండెల కత్తుకున్నారంట, అగ్గు నింగికెత్తి పట్టుకున్నారంట. ఓ అరుణతారా మా ఉద్యమాల తీరా, ఉస్మానియా క్రాంతిధారా, జార్జి తెలంగాణ చేగువేరా. జగోరే జాగో అంబేద్కర్, జగజ్జననేత అంబేద్కర్, భవితకు మార్గం అంబేద్కర్, అడుగులకు ప్రాణం అంబేద్కర్. జగోరే జాగో అంబేద్కర్, జగజ్జననేత అంబేద్కర్, భవితకు మార్గం అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్. టీచర్ అంబేద్కర్, మా బతుకు ఫ్యూచర్ అంబేద్కర్, మా దారికి టార్చ్ అంబేద్కర్, భారత్ కు మార్క్స్ అంబేద్కర్. మా వల్లో టీచర్ అంబేద్కర్, మా బతుకు ఫ్యూచర్ అంబేద్కర్, మా దారికి టార్చ్ అంబేద్కర్, భారత్ కు మార్క్స్ అంబేద్కర్. జాగోరే జాగో అంబేద్కర్, జగజ్జననేత అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్, భారత్ కు మార్క్స్ అంబేద్కర్. జాగోరే జాగో అంబేద్కర్, జగజ్జననేత అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్, భారత్ కు మార్క్స్ అంబేద్కర్. కులానికి శూలం అంబేద్కర్, మతానికి మందురా అంబేద్కర్, మనువుకు మరణం అంబేద్కర్, మానవత మూర్తి అంబేద్కర్. కులానికి శూలం అంబేద్కర్, మతానికి మందురా అంబేద్కర్, మనువుకు మరణం అంబేద్కర్, మానవత మూర్తి అంబేద్కర్. జగోరే జాగో అంబేద్కర్, జగజ్జననేత అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్, భారత్ కు మార్క్స్ అంబేద్కర్. జాగోరే జాగో అంబేద్కర్, జగజ్జననేత అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్, భారత్ కు మార్క్స్ అంబేద్కర్. భూమికై కోరితే అంబేద్కర్, భూములను పంచితే అంబేద్కర్, పరిశ్రమల వాటా అంబేద్కర్, ప్రగతి జన సూత్రం అంబేద్కర్. భూమికై కోరితే అంబేద్కర్, భూములను పంచితే అంబేద్కర్, పరిశ్రమల వాటా అంబేద్కర్, ప్రగతి జన సూత్రం అంబేద్కర్. జాగోరే జాగో అంబేద్కర్, జగజ్జననేత అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్, భారత్ కు మార్క్స్ అంబేద్కర్. జాగోరే జాగో అంబేద్కర్, జగజ్జననేత అంబేద్కర్, బడుగుల
అంబేద్కర్ మా కొలువుల చాడ అంబేద్కర్ ప్రేమికుల స్వప్నం అంబేద్కర్ పేదలకు రాజ్యం అంబేద్కర్ మా ఇంటి నీడ అంబేద్కర్ మా కొలువుల చాడ అంబేద్కర్ ప్రేమికుల స్వప్నం అంబేద్కర్ పేదలకు రాజ్యం అంబేద్కర్ జగోరే జాగో అంబేద్కర్ జగజ్జననేత అంబేద్కర్ బడుగులకు ప్రాణం అంబేద్కర్ భారత్ కు మార్చు అంబేద్కర్ జాగోరే జాగో అంబేద్కర్ జగజ్జననేత అంబేద్కర్ బడుగులకు ప్రాణం అంబేద్కర్ భారత్ కు మార్చు అంబేద్కర్ తల్లి ఏమి పాడనమ్మా గా అంబేద్కర్ అయ్య త్యాగం నేను ఏమి ఎరుగనమ్మా ఏమి రాయనమ్మా తల్లి ఏమి పాడనమ్మా గా అంబేద్కర్ అయ్య త్యాగం నేను ఏమి ఎరుగనమ్మా చదువు సారెడు చాకిరి బారెడు చదువు సారెడు చాకిరి బారెడు కూలి నాని పేదోడిని నేను ఏమి రాయనమ్మా తల్లి ఏమి పాడనమ్మా గా అంబేద్కర్ అయ్య త్యాగం నేను ఏమి ఎరుగనమ్మా చిన్నప్పుడెప్పుడో బుక్కుల్లో చదివిన వీధులల్లో బొమ్మల్లో చూసినా ఆ బుక్కుల్లో తనదొక కథ అనుకున్నా ఇన్ని బొమ్మల్లో తనదొక బొమ్మ అనుకున్నా మన బీడు బతుకుల ఆకలి తీర్చగా మన బీడు బతుకుల ఆకలి తీర్చగా భారతదేశ పురాతమొచ్చెనట ఏమి రాయనమ్మా తల్లి ఏమి పాడనమ్మా గా అంబేద్కర్ అయ్య త్యాగం నేను ఏమి ఎరుగనమ్మా
రిట్రాచ్మెంట్ వెంటనే విద్యార్థుల స్కాలర్షిప్లను వెంటనే విద్యార్థుల ఓటిలాలి విద్యార్థుల ఐక్యత ఒకసారి మొత్తం తిప్పేస్తా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం చాలా బాధాకరమైన విషయం. అవసరం లేని విషయాలకు ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం స్పందిస్తుంది. కానీ ఈరోజు పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు మనకు స్కాలర్షిప్లు బెనిఫిట్స్ రిలీజ్ చేయడం లేదు. కాబట్టి కాలేజీలు మొత్తం బంద్ చేసినా కానీ ఏ మాత్రం సిగ్గు లజ్జ లేకుండా ఈ యొక్క ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించి మైనార్టీ వర్గాల పిల్లలు గత వారం రోజుల నుంచి ఇక్కడ ఉమ్మడి ఖమ్మం జిల్లా వరంగల్ హన్మకొండ పట్టణ కేంద్రంలో మనం తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మనం విద్యార్థుల యొక్క స్కాలర్షిప్లు మెయిన్ ఛార్జీలు మనము గత 4 సంవత్సరాల నుంచి వెళ్ళి విద్యార్థులకు మనకు 5,000 కోట్ల పైచీలకు బడ్జెట్ గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం పెండింగ్లో పెట్టి అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు చేస్తున్నా కానీ గత ప్రభుత్వం కూడా విద్యార్థులకు ఏమాత్రం కూడా ఫీజు రెమ్యూనరేషన్స్ స్కాలర్షిప్లు మెస్ ఛార్జీలు రిలీజ్ చేయలేదు. మెస్ ఛార్జీలు విద్యార్థుల యొక్క ఫీజు రెమ్యూనరేషన్స్ విడుదల చేయాలని మనము అనేక ఉద్యమాలు చేసుట్లో భాగంగా మనం గత వారం రోజుల నుంచి కాలేజీలు కూడా మనం బైకాట్ చేసి మనం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాలేజీలు బైకాట్ చేసి కాబట్టి వారం రోజులలో వెంటనే బాబు గత 6 సంవత్సరాల నుంచి 5,000 కోట్ల రూపాయలు
పెండింగ్ లో ఉంచుకొని ఇప్పటి వరకు కూడా ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయకపోవడం చాలా దుర్మార్గమైన పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ డిగ్రీ పీజీ ఉన్నత చదువులు చదువుతున్న పేద విద్యార్థులకు వెంటనే తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్కాలర్షిప్లు ఫీజు రిమర్మెంట్స్ మెస్ ఛార్జీలు రిలీజ్ చేయాలని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో మేము ఉమ్మడి 10 జిల్లాలు నూతన 31 జిల్లాలలో కూడా మేము పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తామని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. కాబట్టి రిలీజ్ చేయాలి మెస్ ఛార్జీల వెంటనే, విడుదల చేయాలి స్కాలర్షిప్ల వెంటనే, విడుదల చేయాలి స్కాలర్షిప్ల వెంటనే, విడుదల చేయాలి స్కాలర్షిప్ల వెంటనే, విడుదల చేయాలి స్కాలర్షిప్ల వెంటనే, ముందు విడుదల చేయాలి స్కాలర్షిప్ల వెంటనే, విడుదల చేయాలి స్కాలర్షిప్ల వెంటనే, వెంటనే పెంచాలి మెస్ ఛార్జీలను వెంటనే. సిగ్గు లేని ప్రభుత్వం, సిగ్గు లేని ప్రభుత్వం, సిగ్గు లేని ప్రభుత్వం. విద్యార్థులు విద్యార్థుల బకాయిలు వెంటనే విడుదల చేయాలి, విడుదల చేయాలి. విద్యార్థుల పట్ల ప్రభుత్వం నుండి వైఖరి
ఏమి పాడనమ్మా అంబేద్కర్ అయ్య త్యాగం నేను ఏమి ఎరుగనమ్మా ఏమి రాయనమ్మా తల్లి ఏమి పాడనమ్మా అంబేద్కర్ అయ్య త్యాగం నేను ఏమి ఎరుగనమ్మా చదువు సారెడు చాకిరి బారెడు చదువు సారెడు చాకిరి బారెడు కూలి నాని పేదోడిని నేను ఏమి రాయనమ్మా తల్లి ఏమి పాడనమ్మా అంబేద్కర్ అయ్య త్యాగం నేను ఏమి ఎరుగనమ్మా చిన్నప్పుడెప్పుడో బుక్కుల్లో చదివిన వీధులల్లో బొమ్మల్లో చూసినా ఆ బుక్కుల్లో తనదొక కథ అనుకున్నా ఇన్ని బొమ్మల్లో తనదొక బొమ్మ అనుకున్నా జై భీమ్ రిలీజ్ చేయాలి విద్యార్థుల స్కాలర్షిప్ల వెంటనే రిలీజ్ చేయాలి విద్యార్థుల స్కాలర్షిప్ల వెంటనే రిలీజ్ చేయాలి విద్యార్థుల మెచ్చార్జీల వెంటనే రిలీజ్ చేయాలి విద్యార్థుల స్కాలర్షిప్ల వెంటనే ఈ రోజు తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ హన్మకొండ పట్టణ కేంద్రంలో వేలాది మంది విద్యార్థులతోటి గత 3 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి 5,000 కోట్ల ఫీజు రిమర్మెంట్స్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేలాది మందితోటి ఈరోజు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ర్యాలీలో అనేక మంది విద్యార్థులు, విద్యార్థి నాయకులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనకు గత వారం రోజుల నుంచి డిగ్రీ కాలేజీలు, పీజీ కాలేజీలు మూసిపోయి పనిచేసినా కానీ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఎందుకు చెప్తున్నా అంటే గత నెలలో కూడా బైకట్ చేసి డిగ్రీ కాలేజీలు కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. ఖబర్దార్ బట్టి విక్రమార్క, నువ్వు డిగ్రీ కాలేజీ యాజమాన్యాన్ని బెదిరించి లాలూచు చేసే వ్యవహారం చేసినామని మాకు తెలిసింది. నేను ఒకటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి నువ్వు పెండింగ్లో ఉన్న 4,000 కోట్ల రూపాయల పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రిమర్మెంట్స్ను, మెచ్చార్జీలను విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి అగ్నిగుణం చేస్తామని విద్యార్థి లోకం తరఫున నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే నీకు అవసరం లేకున్నా కానీ మూసి యొక్క ప్రక్షాళన చేస్తుంటున్నావు, నీకు అవసరం లేకున్నా కానీ అనేక పథకాలు తీసుకొస్తుంటున్నావు. ఏం పాపం చేసిర్రు ఈ పేద విద్యార్థులు? ఎందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు నీకేం అన్యాయం చేసిరని నువ్వు గత 4 సంవత్సరాల నుంచి వెళ్ళి గత ప్రభుత్వం మొండి వైఖరిని నువ్వు కూడా పాటించుకుంటూ గత సంవత్సరంన్నర నుంచి వెళ్ళి స్కాలర్షిప్లు లేవు, మెచ్చార్జీలు లేవు, విద్యార్థుల యొక్క సొంత భవనాలు లేవు. కేవలం నువ్వు నీ యొక్క ఆర్భాటాలకు, నీ అంగులకు అనేక మీటింగులు పెట్టి నీ యొక్క మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించడానికి నువ్వు ఇక్కడ తెలంగాణలో ఉన్న బడ్జెట్ మొత్తం కూడా
తీసుకుపోయి విద్యార్థులకు అన్యాయం చేస్తున్నామని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. మేము ఖచ్చితంగా రానున్న రోజులలో వారం రోజులలో మీరు స్కాలర్షిప్లను పెండింగ్లో ఉన్న మెచ్ ఛార్జీలను అన్ని కూడా మీరు రిలీజ్ చేయకపోతే మేము అన్ని అఖిలపక్ష విద్యార్థి సంఘాలను అఖిలపక్ష రాజకీయ పార్టీలను కలుపుకొని ప్రజా సంఘాలతోటి పెద్ద ఎత్తున మేము ఉద్యమం ఉధృత చేస్తామని రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాం. కాబట్టి వెంటనే పట్టి విక్రమార్క నువ్వు దళితుల పక్షాన ఉన్నవని మేము చట్టసభలకు పంపిస్తే నువ్వు ఏమైనా అధికార పార్టీకి తొత్తుగా నువ్వు అగ్రకులాలకు తొత్తుగా నువ్వు ఈరోజు పేద ఎస్సీ ఎస్టీ బీసీలకు నువ్వు అన్యాయం చేసే విధంగా నువ్వు కొమ్ము కాస్తున్నావు. కాబట్టి నువ్వు వెంటనే ఆ యొక్క నిరంకుశ విధానాన్ని విడనాడి వెంటనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు వెంటనే స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్స్ విడుదల చేయాలని నేను ఈరోజు తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను, హెచ్చరిస్తున్నాను. ఖబర్దార్ విద్యార్థి వ్యతిరేకులారా, ఖబర్దార్ విద్యార్థి వ్యతిరేకులారా, ఖబర్దార్ విద్యార్థి వ్యతిరేకులారా, విడుదల చేయాలి స్కాలర్షిప్ల వెంటనే. ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో విద్యార్థి యుద్ధభేరి మహాసభను ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ మొదటగా, ఎందుకంటే మేము సూటిగా ఒకటే మాట చెప్తున్నాం. ఎందుకంటే ఈరోజు పోయిన ప్రభుత్వం ఏదైతే ఉందో పోయిన ప్రభుత్వం కూడా ఈ విధంగానే మొండి వైఖరిని క్షమించలేక ఈరోజు ఆ ప్రభుత్వాన్ని కూడా కూల్చిన ఘనత విద్యార్థులకే దక్కుతుంది. ఎందుకంటే నేను చెప్తున్నా ఆ ప్రభుత్వాన్ని పట్టిన గతే ఈ ప్రభుత్వానికి పడుతుందని సూటిగా డిమాండ్ చేస్తున్నాను. ఎమ్మటి తక్షణమే మీరు 9 తారీఖు వచ్చే నెలలో 9 తారీఖు ఉన్న అసెంబ్లీ సమావేశాలలో మీరు ఖచ్చితంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్స్ను విడుదల చేయకపోతే అసెంబ్లీని కూడా ముట్టడిస్తాం, అందరినీ కప్పుకోపోయని తెలియజేస్తా ఉన్నాను. అదే ఏదైతే ఉందో ఈరోజు గురుకులాలకు సొంత భవనాలు వెంటనే నిర్మించాలి. పెండింగ్లో ఉన్న మన కాంట్రాక్ట్ బేస్ను తక్షణమే ఆపేసి ఖచ్చితంగా వాళ్ళందరికీ పర్మనెంట్ చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జైభీములు తెలియజేస్తూ విద్యార్థి అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ ఈరోజు హన్మకొండ మహాపట్నంలో తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ప్రదర్శన నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కాశీ ప్రజలు అడగలేదు, మూసీ ప్రజలు అడగలేదు, కానీ మూసీ ప్రక్షాళన చేస్తున్నాడు. రింగ్ రోడ్డు ప్రజలు అడగలేదు, అయినా రింగ్ రోడ్డు నిర్మిస్తున్నాడు. ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నాడు. కానీ గత 3 సంవత్సరాల నుంచి కూడా విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ లేక, స్కాలర్షిప్లు లేక, డైట్ బిల్లులు రిలీజ్ కాక చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిరంకుశంగా ప్రవర్తిస్తూ వారి విద్యార్థుల పట్ల చాలా మొండి వైఖరి ప్రదర్శిస్తూ వారి యొక్క స్కాలర్షిప్లు ఫీజు రీయింబర్స్మెంట్ రిలీజ్ చేయట్లేదు. కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వం మేల్కొని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు దీనిపై చర్చించి వెంటనే ఈ అసెంబ్లీ సమావేశాల్లో విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా వారి బకాయిలను వారికి విడుదల చేయాలని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. జై భీమ్, జై భారత్. పేరు దామల సత్యం, టీఎస్ఎస్ఏ వర్కింగ్ ప్రెసిడెంట్. జై భీమ్. ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ హన్మకొండ పట్టణ కేంద్రంలో యుద్ధభేరి మహాసభ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సభ ఏర్పాట్లో భాగంగా పెద్ద ఎత్తున వేలాది మంది విద్యార్థులతోటి యుద్ధభేరి మహాసభ ర్యాలీని నిర్వహించి ఇక్కడ ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఈ యొక్క యుద్ధభేరి మహాసభ ప్రధాన ఉద్దేశం విద్యార్థుల యొక్క మెస్ ఛార్జీలు, స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్స్ గత ప్రభుత్వం ఏదైతే మొండి వైఖరితో ఉందో ఆ ప్రభుత్వం నిర్వహించి ఆ ప్రభుత్వం విడనాడకుండా ఏదైతే ఆలోచనతో ఉందో అదే ఆలోచన విధానాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాటించడం జరుగుతుంది. కాబట్టి గత పోయిన నెలలో కూడా డిగ్రీ కాలేజీలు, ఇంటర్ కాలేజీలు, MBA MCA కాలేజీలు కూడా మేము బైకాట్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకపోతే వాళ్ళని భయపెట్టించి భయాందోళనకు గురి చేసి యాజమాన్యాలను మళ్ళా కాలేజీలు పెట్టించడం జరిగింది. తిరిగి మళ్ళా వాళ్ళు బైకాట్ చేసి గత వారం రోజుల నుంచి వెళ్ళి డిగ్రీ కాలేజీలను, పీజీ కాలేజీలను రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేయడం జరిగింది. అయినా కానీ వారం గడుస్తున్నా కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి ఏ మాత్రం కూడా ఒక ఉలుకు లేదు, పలుకు లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం కూడా ఒక రెస్పాన్స్ కూడా లేదు, ఒక మాట కూడా మాట్లాడడం లేదు. ఏ మాత్రం చిగ్గులేని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీకు పేద SC ST పిల్లల పట్ల నీకేమాత్రం చిత్తశుద్ధి ఉంది?
నువ్వు ఈ రకంగా విద్యను నిర్లక్ష్యం చేసుకుంటూ గత ప్రభుత్వం ఏ విధంగా అయితే కేసీఆర్ ప్రభుత్వం ఎట్లా చేసిందో అంతకు 1000 రెట్లు దుర్మార్గంగా పేద విద్యార్థుల ఎస్సీ ఎస్టీ బీసీల కడుపు కొడుతున్నావు. ఈరోజు ఆ పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రింబర్మెంట్స్, మెచ్చార్జీలు విడుదల చేయకుండా గత సంవత్సరం నుంచి నువ్వు ఈ రకంగా చేయడం పేద ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లల యొక్క నీకు గోస కలుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమం ఉధృత అయ్యే నీ ప్రభుత్వం కూరడానికి ఏమాత్రం వెనకాడదని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ డిమాండ్ చేస్తున్నాను. రానున్న వారం రోజులలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద విద్యార్థులకు నువ్వు పెండింగ్లో ఉన్న 5,000 కోట్ల స్కాలర్షిప్లు, ఫీజు రింబర్మెంట్స్, మెచ్చార్జీలు విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ తరఫున అన్ని యూనివర్సిటీలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. కాబట్టి వెంటనే రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క ఏమాత్రం బుద్ధి, చిత్తశుద్ధి మీకేమాత్రం ప్రజల పట్ల ఇంకిత జ్ఞానం ఉన్నా కానీ వెంటనే మీరు ఆ ఉన్న 5,000 కోట్లన్నా కనీసం 3,000 కోట్లన్నా విడుదల చేయాలని నేను తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాను, హెచ్చరిస్తున్నాను. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థి సంఘం నాయకులు, ఈరోజు తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ విద్యార్థి సంఘం నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో పాటు ఈ యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడంలో పెద్ద ఎత్తున కృషి చేశారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఈ యొక్క డిమాండ్లను నెరవేర్చాలని తెలియజేసుకుంటూ ఖబర్దార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఖబర్దార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, విడుదల చేయాలి స్కాలర్షిప్ వెంటనే, విడుదల చేయాలి మెచ్చార్జీలు వెంటనే, నిర్మించాలి సొంత భవనాలు వెంటనే, నిర్మించాలి సొంత భవనాలు వెంటనే, నిర్మించాలి సొంత భవనాలు వెంటనే, విడుదల చేయాలి స్కాలర్షిప్ వెంటనే, విడుదల చేయాలి మెచ్చార్జీలు వెంటనే, ఖబర్దార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఖబర్దార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, సిగ్గులేని ప్రభుత్వం. విజయ్ అరుణతారా మా ఉద్యమాల ధీరా, ఉస్మానియా క్రాంతిధారా జార్జి నువ్వే మా చేగువేరా. ఓ అరుణతారా మా ఉద్యమాల ధీరా, ఉస్మానియా క్రాంతిధారా జార్జి నువ్వే మా చేగువేరా. యుగాలు మరవని విప్లవాల విద్యార్థి అమరవీరా, యుగాలు మరవని విప్లవాల విద్యార్థి అమరవీరా. తరాలు తరగని స్ఫూర్తి వెలుగు వేకువ నువ్వేరా, మా జార్జి నువ్వేరా. ఓ అరుణతారా మా ఉద్యమాల ధీరా, ఉస్మానియా క్రాంతిధారా జార్జి నువ్వే మా చేగువేరా.